ఫ్యాను న్యాయంగా భాగ్యలక్ష్మి అని ఆవిడ. ఇవాళ వాళ్ళ డ్రైవర్ని పంపిస్తాను, మా ఇంటికి రండి, బయటికి వెళ్దాం, మీరంటే అది ఇష్టం ఇది ఇష్టం, మీ తింటం ఇష్టం, మీ వంట ఇష్టం, ఇవంతా మీరు ఎలా చెప్తారో అలాగే ఎదురుగుండానే వాళ్ళు కలిశారు కదా నన్ను, అందుకని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇదిగమ్మా సూప్, ఇది అన్నానగర్ హోటల్, భవ్య అని ప్యూర్ వెజిటేరియన్. కొత్త ఫ్యాన్స్ వచ్చారు చూడు, వాళ్ళు తెలుగు వాళ్ళేనంట, తమిళ వాళ్ళు అనుకుని నేను మాట్లాడుతున్నా తమిళ్లో, వాళ్ళు తెలుగు వాళ్ళు అంట. అందుకని వచ్చాను కదా, ఇప్పుడు ఈ ఏర్పాటు చేశారు, ఈ చీర ఇవన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద ఇదే తీసుకొచ్చారు. ఇంకా మంచి చీర నల్లిలోకి వెళ్ళి తీసుకొచ్చారంట, చూడండి. సెటిల్మెంట్ మా చెల్లెలకి నేను రాసిచ్చినట్టు సెటిల్మెంట్ చేసుకున్నారు. చెల్లెలే నేను అది లేదని చెప్తే మా లాయర్లు వాళ్ళందరూ దాన్నే వాదాడారు, అయిపోయింది. ఇప్పుడు అది తీసుకొచ్చారు. అది ఎలా నమ్ముతాం మేము? వాళ్ళ చెల్లెలు ఉందేమో, వారిస్ సర్టిఫికెట్ కావాలి దేవుళ్ళు అడిగి అప్పుడు నమ్ముతారంట నాకు 7 గ్రాములు అనేది. అందుకని దానికోసం హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెన్నైలో ఉన్నానమ్మా. సరే వీడియోస్ ఏం లేవు, ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల ఇక్కడ ఒక ఫ్యాన్స్ కలిశారు నన్ను ఎయిర్పోర్ట్లో వచ్చేటప్పుడు. ఒక ఇద్దరు ఉన్నారు, ఒక ఆవిడ అందరూ దుబాయ్లో ఎక్కువ ఉంటారు, ఆవిడ దుబాయ్ వెళ్ళిపోయారంట. ఇక్కడే ఉంటారు అన్నానగర్లో ఒక ఫ్రెండ్, ఫ్యాను న్యాయంగా భాగ్యలక్ష్మి అని ఆవిడ. ఇవాళ వాళ్ళ డ్రైవర్ని పంపిస్తాను, మా ఇంటికి రండి, బయటికి వెళ్దాం, వంట చేసుకోవటానికి పాపం వాళ్ళు ఏదో మొన్నంతా బాగా వర్షం, పెద్ద వర్షం ఇక్కడ, అలా కాకుండా వంటిల్లు ఏదో మారుస్తున్నారు వాళ్ళు. అందుకని వంట నెక్స్ట్ టైం చేయించుతానండి మీతో మా ఇంట్లో, ఈసారి బయటికి వెళ్దాం మనం రండి అని చెప్పి బండి పంపిస్తుంది. అందుకోసం మీతో మాట్లాడి ఇక్కడ స్టార్ట్ చేస్తాను, మీతో మాట్లాడి ఇప్పుడు బయలుదేరుతాను. బయలుదేరిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఫోన్లో తీస్తున్నాను కదా, ఫోన్లోనే చదవాలి కదా కామెంట్స్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫోన్లో దేనిలోనూ తీయమని ఈ కామెంట్స్ నేను చదువుతా. ఓకేనమ్మా, కొంచెం కామెంట్స్ చదువుతా, అక్కడైనా కూర్చొని కామెంట్స్ చదువుతా. కామెంట్స్ చదవకుండా ఉంటే మళ్ళీ మీకు తృప్తి ఉండదు కదా, అందుకని కామెంట్స్ చదువుతా. పోతే వెళ్తా, ఇప్పుడే రెడీ అయ్యాను, వస్తుందంట కారు. సరే ఈ లోపల కొంచెం మీతో మాట్లాడి ఇక్కడ బయలుదేరదామని కూర్చున్నాను అనమాట. కూర్చొని స్టార్ట్ చేస్తున్నా, దగ్గరలోనే ఉన్నాడంట. అందుకని ఈ లోపల ఇక్కడ మాట్లాడేసేస్తే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి నేను ఈ రోజంతా వాళ్ళతో ఎలా స్పెండ్ చేస్తున్నాను. ఫ్యాను ముందు ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైనా సరే మనం కలుస్తామని చెప్తూనే ఉన్నానా, మనసులో ఉంటే మార్గం ఉంటుందని కలుస్తామని చెప్పాను, కలుస్తున్నాం ఈరోజు. ఒక ఆల్రెడీ ఇద్దరు ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్లో కలిసారు, బుట్టాన్ని అక్కడికి వెళ్ళి వస్తున్నారు టూరు, అక్కడ కలిశారనమాట చెన్నై ఎయిర్పోర్ట్లో. హైదరాబాద్లోనే కలిశారు, చెన్నై వచ్చినాక మా ఇంటి ఒక ఆవిడైతే కళ్యాణి అని, వాళ్ళు దుబాయ్లో ఎక్కువ ఉంటారు, దుబాయ్ ఇల్లు వాకిళ్ళన్నీ. ఆవిడైతే అర్జెంటుగా మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయారంట. అందుకని ఇంకొక ఆవిడ ఇక్కడే ఉంటారు చెన్నైలో, మన తెలుగు వాళ్ళే, అది తమిళ వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళే. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళకి చాలా హ్యాపీ అయిపోయింది చూడగానే. ఎప్పుడు చూద్దాం, ఎప్పుడు ఎలా కలవాలనుకున్నామమ్మా, మిమ్మల్ని కలవడమే పెద్ద అదృష్టం. మీరంటే అది ఇష్టం ఇది ఇష్టం, మీ తింటం ఇష్టం, మీ వంట ఇష్టం, ఇవంతా మీరు ఎలా చెప్తారో అలాగే ఎదురుగుండానే వాళ్ళు కలిశారు కదా నన్ను, అందుకని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అందుకని పిలిచారు కదా, ఈరోజు నాకు కూడా ఏం పని లేదు, సరే వెళ్దాంలే వస్తానులే అని చెప్పా. వాళ్ళు నేను వస్తానంటే చాలా హ్యాపీ అయ్యారు, అందుకని వెళ్తానమ్మా. అలాగే చెప్తున్నా, ఎప్పుడైనా మొత్తానికి ఫ్యాన్స్ నేను అంటే అభిమానం ఉన్నవాళ్ళు మనసులో ఉంటే, నాకు మనసులో ఉందమ్మా, అందరూ చాలామంది అభిమానులు ఇలా అమ్మ మిమ్మల్ని చూడాలి, అమ్మ మిమ్మల్ని చూడాలంటున్నారు కదా, అమ్మ మీ చేతి వంట తినాలని. అలాగే ఇప్పుడు వీళ్ళు వచ్చారు, నెక్స్ట్ టైం అయినా వీళ్ళ ఇంట్లో వంట చేసి నా చేతితోనే పెడతా కదా, వాళ్ళకి పరిచయం అయ్యారు కదా చెన్నైలో. అందుకోసం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని పరిచయం చేసి మీకు అక్కడ కొన్ని లెటర్స్ చదువుతా. ఓకేనమ్మా, చదివి వాళ్ళ అమ్మాయి వాళ్ళందరూ అక్కడ ఉన్నారంట టీ నగర్లో, అటు కూడా వెళ్దామండి అని అన్నారు. సరే ఈ రోజంతా వాళ్ళతో, ఈ రోజంతా టైం స్పెండ్ చేసేది వాళ్ళతోనే. అలాగే మీకు కూడా ఎప్పుడో ఇలాంటి అవకాశం వస్తుంది మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళేటట్టు. ఓకేనమ్మా, ఇప్పుడు బయలుదేరదాం. అబ్బాయి వచ్చేస్తున్నాడు, దగ్గరలో ఉన్నాడు. బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్గా వాళ్ళన్నీ తీస్తాను మీకు. నేను మామూలుగా ఎవరికి వెళ్తానని తెలియదు కదా, పెద్ద పెద్ద చీరలు కూడా నేను తీసుకురాలేదు. ఇక్కడ నేను లాయర్ గారు ఆఫీస్కి వెళ్తా, లేకపోతే కోర్టుకి వెళ్తాను, అంతే కదా, పెద్ద వేసుకురాకూడదు కదా. అప్పుడు ఏదో ఉన్నదే వేసేసుకుని
రెడీ అయ్యి వెళ్దామని రెడీ అయ్యానమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా మా ఫ్యాన్స్ని చూపిస్తాను. వాళ్ళందరూ ఎంత అభిమానంగా ఉన్నారో మీరే చూద్దరు కానీ. ఓకేనా, వెళ్దాం రండి. ఇదిగమ్మ సూప్, ఇది అన్నానగర్ హోటల్, భవ్య అని ప్యూర్ వెజిటేరియన్, అందుకని ఇక్కడ తీసుకొచ్చారు ఈవిడ. ఈరోజు వెజ్, సాటర్డే కదా, అందుకోసం ఫస్ట్ చూపించారు. సాగుతుంది లంచ్ ఫినిష్ చేసుకుని వాళ్ళు ఇంటికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మీ కామెంట్స్ చదువుతారు. ఓకేనమ్మా. అమ్మా చూసారా, భోజనం అయ్యింది. ఇగో అయిపోయింది. కొత్త ఫ్యాన్స్ వచ్చారు చూడు, వాళ్ళు తెలుగు వాళ్ళేనంట. తమిళ వాళ్ళు అనుకుని నేను మాట్లాడుతున్నా తమిళ్లో, వాళ్ళు తెలుగు వాళ్ళు అంట. మా వ్యూవర్స్కి హాయ్ చెప్పండి. ఓకే, తెలుగు వాళ్ళే దొరికారు. చూసారా, కూర్చున్నప్పుడు భోజనాల దగ్గర అది భోజనం అయిపోయింది. ఇదిగో ఐస్ క్రీమ్ కేక్, ఐస్ క్రీము పాను అదన్నమాట. ఓకేనమ్మా. ఎందుకమ్మా ఇప్పుడే వచ్చాం, వెళ్ళింటి హోటల్ నుంచి ఇప్పుడే వచ్చాం. ఇదే పైకి వెళ్దాం రండి అంటేను కింద ఉరికే చూపించేసి వెళ్ళి. ఎన్ని సంవత్సరాలు అయిందండి కట్టి? 20-30 సంవత్సరాలు అవుద్దులే. అంతా వుడ్లోనే కదా మొత్తం. ఇదిగో చూడండి, అంతా వుడ్డే. ఇదిగో ఇది చూసారా, పై వరకు కూడా ఇలా మొత్తం వుడ్లోనే ఉంది. ఇదొక బెడ్రూము, అది లోపల వంట రూము. ఇదిగో ఈ హాల్. ఇదంతా పైకి వెళ్దామని చెప్తుంటేను ఇవిడ సరే పైకి వెళ్ళే ముందు ఇది చూద్దాం. అది ఇదంతా డైనింగ్, ఇది డైనింగ్, అవతల పక్క వంట. వినాయకుడు చూడండి, దేని మీద ఒక దేని మీద పెట్టిపోయారా? అది పెట్టే కానీ ఇందులోనే కలిసిపోయింది. పెట్టే అలా ఉందా? ఆ పెట్ట కూడా కొంచెం ఎత్తున పెట్టారనుకో ఇంకా హైట్లో కనిపిస్తారు. అలాగా, ఇదిగోండి వెళ్తున్నాం పైకి. రండి. మెట్లు కదా, ఎక్కడాలు అలవాట్లేవు కదా, అందుకోసం ఇక మీరు తప్పకుండా పైకి రమ్మన్నారని రావడమే. ఓకే ఓకే, అరవై. అది ఓకే. ఇక్కడికి వచ్చాం. ఇదంతా టూర్లు వెళ్ళొస్తూ ఉంటారు కదా ఈ లగేజీలు అంతా. అవునవును, అదే అదే. ఓకే, ఇది బెడ్రూమ్. ఇక్కడ వేసుకుంటారు. ఓకే అమ్మా. ఓ ఆవిడ వాళ్ళ ఆయన గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కూతురు, అల్లుడు, ఆయన గారు, ఆవిడ ఇదన్నమాట. భాగ్యలక్ష్మి గారు, వాళ్ళ ఆయన గారు బాలకృష్ణ రెడ్డి. అందుకని వచ్చారు కదా. ఇప్పుడు ఇగో ఈ ఏర్పాటు చేశారు. ఈ చీర ఇవన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద ఇదే తీసుకొచ్చారు. ఇంకా మంచి చీర నల్లిలోకి వెళ్ళి తీసుకొచ్చారంట. చూడండి బాగుంది. మీరు ఇటు పట్టుకోండి, నేను పెడతాను, పట్టుకోండి. ఇదిగోండి ఈవిడికి పీచ్ కలర్ అంట. చూసారా, ఇదిగో ఇది పెట్టారు. నల్లికి వెళ్ళి తీసుకొచ్చారు. ఇప్పుడు ఫ్యాన్స్ మీరు అడుగుతున్నారు కదా, మా ఇంటికి వెళ్తామా, మా ఇంటికి ఎలా చూడండి, అనుకోకుండా ఎలా కలిసానో పేరు నేను ఎయిర్పోర్ట్లో వెళ్తాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను కలవడమే. ఇంకొక ఆవిడన్నారు, ఆవిడ దుబాయ్ వెళ్ళారని చెప్పాను కదా. మళ్ళీ ఇలాగే ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ కూడా తప్పకుండా మీకు కూడా ఇలాగే కలుస్తారు. నేనంటే మీకు ఎంత ప్రేమో, మనసులో ఉంటే మాత్రం ఉంటాయి మమ్మ. అలాగే మనసులో ఉంది మనకి, ఏదో ఒక టైంలో ఎక్కడో చట్టాన్ని కలుస్తాం.
ఓకేనమ్మా. ఇదే చీర సారి పెట్టారు కదా చక్కగా, దీపావళి కుందులు ఈ చీర ఇవన్నీ పెట్టారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి నాకు తోడబుట్టడం లేరు కాబట్టి తోడబుట్టిన వాడి కింద ఫీల్ అవుతున్నాను. ఓకేనా, తోడబుట్టడం చీర పెట్టారు. ఓకే సార్, ఓకే అమ్మా. నిన్న మా ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చా కదా, ఇక ఈరోజు తిరువళ్ళూరు బయలుదేరుతానమ్మా. లాయర్ గారు మేము తిరువళ్ళూరు కోర్టులో పని ఉంది, అందుకని బయలుదేరుతున్నా. అది మీకు చెప్పి బయలుదేరి ఆ కొంచెం కూడా ఏమన్నా అక్కడ కూడా వీలైతే ఒక 2-3 మినిట్స్ తీసి ఒకేసారి ఇది పంపించేస్తాను అనమాట. ఇప్పుడు చెన్నైలోనే ఉన్నాను అందుకోసం. ఓకేనమ్మా. అందుకే ఇప్పుడు మీరు బయలుదేరుతున్నాను కదా తిరువళ్ళూరుకి, ఇది కూడా కొంచెం వీడియో తీసి అదొకటే ఫ్రెండ్ దగ్గరది ఒకటే, ఒక మొత్తం 1/2 అవర్ రాదు. అక్కడక్కడ తీశాను కదా, ఎక్కువగా తీయకుండా, లైటింగ్ ఉండదు కదా, అందుకని మళ్ళీ ఫ్యాన్లు అక్కడ ఇష్టానికి ఉంటాయి సౌండ్లు, అందుకని తీయలేదమ్మా. ఇప్పుడు తిరువళ్ళూరు బయలుదేరుతున్నాను. అక్కడ కూడా కొంచెం 1 నిమిషం తీస్తాను, 2-3 మినిట్స్ ఆ ప్రాంతాన్ని. ఓకేనా. ఇది ఇక మా దెబ్బగానే నేను వెంటనే పంపించేస్తాను. ఇప్పుడు వెళ్తుంది, ఇప్పుడు పిల్లలది ఏదో మటన్ అయ్యి వెళ్తుంది వీడియో, నెక్స్ట్ వీడియో ఇదే పెట్టించేస్తా. ఓకేనమ్మా. ఆ రోజు నేను ఇంట్లో తీసి నేను తిరువళ్ళూరు వెళ్తున్నాను చెప్పాను కదమ్మా, వెళ్ళాను. ఆ రోజు నుంచి నాకు ఒంట్లో బాగాలేదు, తిరువళ్ళూరు కోర్టుకు అయినా ఏమి తీయలేకపోయా, అలాగే నీరసంగా కూర్చుని తీయలేక వచ్చేసాను. మరుసటి రోజు నేను రాత్రి బయలుదేరి రాత్రి 1:30కి వచ్చాను మా ఇంటికి. అందుకని అప్పుడు ఫ్యాన్స్ తీసినంత వరకు టెలికాస్ట్ అవుతుంది కదా, బయటకు వస్తుంది, 10 నిమిషాలు కూడా లేదు. అందులోనే లెటర్స్ కూడా చదివాను, కానీ ఆ ఫ్యాన్ సౌండ్లో మీకు సౌండ్ వినిపిస్తుంది, ఎలాగోలా ఆ వీడియోకి మాత్రం అర్థం చేసుకోండి. కొద్ది ఇప్పుడు వచ్చాను కదా, అసలు నీరసం చెల్లిపోతున్నాను, కాకపోతే ఫ్యాన్స్ తీసింది మీకు రావాలి కదా అనే ఉద్దేశంతో మళ్ళీ ఒక 4 మాటలు మాట్లాడి మీకు అది ఫినిష్ చేయొచ్చు అని మాట్లాడుతున్నానమ్మా. ఇప్పుడు చెన్నై వెళ్తున్నాను, చాలామందికి తెలుసు మీకు నేను చెన్నై ఎందుకు వెళ్తున్నానో, స్థలాలన్నీ ఇట్లయినా తెలుసు. అయ్యిందమ్మా అని అడుగుతున్నారు మీరు చాలామంది. ఇంకా ఏం అవ్వలేదమ్మా, ఎందుకంటే అవతల పక్కన అపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి బాగా తీసేసుకుంటారు కదా డబ్బు, తీసుకుని ఇప్పుడు తీరా వచ్చేటప్పటికి సంవత్సరన్నర ఇంచుమించు, రేపు నవంబర్ వస్తే 2 సంవత్సరన్నర నుంచి పోరాటం కదా ఇది, సంవత్సరన్నర నుంచి అడగనాళ్ళు ఇప్పుడు అడిగారు. మా చెల్లెలకి నేను రాసి ఇచ్చినట్టు చేసుకున్నారు వాళ్ళు సెటిల్మెంట్, మా చెల్లెలకి నేను రాసి ఇచ్చినట్టు సెటిల్మెంట్ చేసుకున్నారు. చెల్లె నేను అది లేదని చెప్తే మా లాయర్లు వాళ్ళందరూ దాన్నే వాదాడారు, అయిపోయింది. ఇప్పుడు అది తీసుకొచ్చారు, అది ఎలా నమ్ముతాం మేము, వాళ్ళ చెల్లెలు ఉందేమో, వారిస్ సర్టిఫికెట్ కావాలి, వాళ్ళ అమ్మ నాన్న డెత్ సర్టిఫికెట్లు కావాలి, ఎంతమంది పిల్లలు అది కావాలి అని చెప్పారు. ఇప్పుడు మా నాన్న ఏ ఊరిలో చచ్చిపోయాడో కూడా నాకు తెలీదు, కొన్ని తెలిసిన మా అన్నయ్య వాళ్ళు ఎవరు ఉంటారంటే వాళ్ళు లేరు, అది ఎతకలేము. ఇక మా అమ్మ పోయింది తెలుసు, మా హరిత పుట్టినప్పుడు పోయింది, అది నాకు గుర్తుంది. ఆ ఊరు అన్ని అన్నయ్య ఊళ్ళో పోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు రేపు మళ్ళీ నేను 1 వీక్లో ఆంధ్ర వచ్చి అక్కడ దేవుళ్ళాడాలన్నీ, దేవుళ్ళాడి అప్పుడు నమ్ముతారంట నాకు 7 అన్నయ్యలు అనేది. అందుకని దానికోసం ఇప్పుడు ఆ పని మీద మళ్ళీ ఆంధ్ర వస్తాం అనమాట. వచ్చి ఒక 1 వీక్ పని ఉంటుంది అక్కడ కూడా, చెప్పట్టి పెట్టాను. ఆ ఊర్లో మా అన్నయ్య గారి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పట్టి పెట్టాను. తెలుసుకుందాం అమ్మా రండి అంటున్నారు. అక్కడే మాకు మంచి ఆఫీసర్లు వాళ్ళందరూ తెలుసుకుందాం, పక్కన వెళ్ళి తెలుసుకుందాం అన్నారు. అందుకని అది తీసుకుని ఈసారి మళ్ళీ వెళ్ళాలి, తప్పకుండా అది పుట్టేటట్టు చూడండి అని చెప్పారు మా లాయర్లు. వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు కదా, జడ్జికి పెట్టారు వాళ్ళు. ఆవిడ వారసులు ఈ అమ్మాయి చెల్లెలికే రాసి ఇచ్చి ఇప్పుడు కాదంటుందని, చెల్లెళ్ళు లేరన్నారని చెప్పి ఇది నేను తీసుకురాలేను అనుకున్నారు ఏంటో మరి అలా పెట్టారు. ఇప్పుడు అది ఏర్పాటు చేసుకుంటాం, మరి దేవుడి దయ వల్ల దొరకాలి. అది ఆ డేట్ అంతా కూడా ఆ ఇయర్ గుర్తుంది, నాకు డేట్ గుర్తులేదు కానీ ఆ ఇయర్ గుర్తుంది. హరిత 1.5 ఇయర్ అప్పటికి అది గుర్తుంది. దాన్ని బట్టి చెప్తాను, ఆ ఇయర్ అంతా చెప్తాను, వెళ్ళి దాన్ని బట్టి తీస్తాను. అందుకోసం సరే మీకు ఈ వీడియో ఫినిష్ చేద్దాం. ఏదో ఒకటి చెప్పి పాపం ఫ్యాన్స్, ఒక్క ఫ్యాన్ ఉంది, ఒక ఆవిడ దుబాయ్ వెళ్ళిందమ్మా, ఇద్దరు కలిసారు నాకు ఎయిర్పోర్ట్లో అని చెప్పాను. ఒక ఆవిడ దుబాయ్ వాళ్ళది, అసలు చెన్నైలో కూడా ఇల్లు ఉంది, దుబాయ్లో వాళ్ళకి ఏదో గోల్డ్ బిస్కెట్ల బిజినెస్, ఆఫీస్ ఇళ్ళన్నీ అక్కడే ఉన్నాయి.
కళ్యాణి అని ఆవిడ మంచి ఆవిడే. ఆ రోజు నన్ను పికప్ చేసుకుని ఇంటికి దించి అర్ధరాత్రిలో 1 గంటకి వెళ్ళారు. ఇంకొక ఆవిడ భాగ్యలక్ష్మి గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మీరు చూస్తున్నారు కదా. వాళ్ళు ఇద్దరు మంచి ఫ్యాన్స్. ఎందుకు చెప్తానంటే ఫ్యాన్స్ ఎక్కడో చోట కలుస్తాం, చూసారా ఎలా కలిశారో. కలవడం, ఆ చీర పెట్టారని మీరు చూస్తారు, ఇప్పుడు చూసే ఉంటారు కదా. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎంత సంతోషమో వాళ్ళకి నన్ను చూసి. అమ్మ మా అదృష్టం అమ్మ మీరు కనపడ్డారన్నంత ఫీల్ అయిపోయారు ఎయిర్పోర్ట్లో. అంత సంతోషం. ఇవన్నీ ఎవరికి దక్కుతాయి అమ్మ, నిజంగా దక్కువ. వాళ్ళు ఎవరో తెలుసా నాకు కాదు కదా, మీరందరూ ఎవరో తెలియదు కదా. అది కాకపోతే ప్రేమ ఉంది మీ అందరికీ నా మీద. అది అందుకోసమే నేను ఇప్పటికీ 3 years అయినా కూడా ఇలా రన్ అవుతున్నాను, ఏదో ఒకటి చేసి ఎంతో కొంతమంది చూసి. అది ఓకే అమ్మ, అది ఇది చెప్దాం, ఫినిష్ చేద్దాం. అది ఆ వీడియో ఫినిష్ చేయాలంటే పాపం అబ్బాయికి పంపించాలి కదా నేను. అది ఎటు కాకుండా ఎలా పంపిస్తానని చెప్పి 4 మాటలు మాట్లాడదాంలే మీతోనని చెప్పి నీరసంగా ఉంది, నాకు బాగలేదు ఒంట్లో. ఇక రేపటి నుంచి పిలిచి వీడియో చేస్తున్నాను. లేవు, అయిపోయినాయి కూడా వీడియోలు. ఇప్పుడు చాప్స్ అది వచ్చేసింది కదా, అయిపోయినాయి. లేవు, ఒక్కటే ఏదో ఉంది అంతే. అందుకని ఈ లోపల ఇది పెట్టేసి రేపటి నుంచి మళ్ళీ పిలిచి మళ్ళీ వరుసగా ఒకటి చేస్తూ ఉంటా. ఒక 4-5 రోజులు చేసి ఆ తర్వాత నెక్స్ట్ వీక్ కానీ ఎప్పుడన్నా బయలుదేరుతాను ఆంధ్రాకి. బయలుదేరి వచ్చి ఆ ఊళ్ళల్లో ఆ పనులు చేసుకుంటాను. వాళ్ళందరి దయ వల్ల, ఇది ఆ భగవంతుడి దయ వల్ల మీ బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి. అది అందుకని కాస్త మాట్లాడి ఫోన్లోనే తీసే కదా అప్పుడు, అందుకని ఫోన్లోనే తీసేసి మీకు పంపించేస్తే అది ఎంతో రాదు, ఒక 15 minutes వస్తుందేమో. 15 minutes వస్తుంది అంతే. ఆ 15 minutes అన్నా చూస్తారు కదా, ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళింది నేను అన్నట్టు చేశాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలు రేపు పిలుస్తా. ఒక స్వీట్ ఏదో చూశాను తమిళనాడులో, అది రేపు చేస్తా, పిలుస్తా రేపు. పిలిచి అది కూడా చేస్తాను. నీరసంగా ఉంది ఇప్పుడు, నీరసం తగ్గాలి. చాలా ఏంటో నాకు ఇదైపోయింది అక్కడ, అర్థం కాల. బాగా ఒళ్ళంతా నొప్పులు, తిరగటం కదా అటు ఇటు. కారులో 2 గంటలు 2.5 గంటలు వెళ్ళాలి రావాలి, అట్లా ఉందన్నమాట. ఒక్కోసారి ఎక్కడైనా మనం ఆగిపోయినప్పుడు ఈ ఎండలు విపరీతంగానే ఉంటాయి కదా చెన్నైలో, అందుకని అది ఒక రకంగా అయిపోయి ఈ ట్రిప్ మరీ డల్ అయిపోయాను. రాత్రి 1:30కి వచ్చాను, పొద్దున్న చాలా లేట్గా ఇప్పుడే లేచాను. సరే కొంచెం ఇది 4 మాటలు మాట్లాడేసి మీకు పంపించేస్తే మీరు చూస్తారులే. ఇప్పుడు నాకెంత అమ్మ ఎందుకు ఎంత తిరుగుతుంది ఇలా చెన్నై మాటకి వెళ్తున్నారమ్మా, ఏంటమ్మా మీ పని అనేది కొంతమంది ఉన్నారు, ఎంతవరకు వచ్చిందమ్మా పని అయిందనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని ఒకసారి చెబుదాం ఈ విషయం. మీకు చెప్తే ఏం పోతుంది, మీకే కదా చెప్పాలి. దాని గురించి మీరు అడిగి తెలుసుకునేది మీరే కాబట్టి చెప్తున్నాను అనమాట. న్యాయంగా ఇట్లా జరిగిందని రాత్రి కదా వచ్చాను. ఇంకా నేను పిల్లలకు కూడా ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు ఇది చేసి మీకు పంపించేద్దాం, తర్వాత చెబుతాంలే వాళ్ళకి అని అమ్మ. అందుకని మీకు వీడియో అంటే ఒక 15 minutes అన్నా రావాలి కదా, 20 minutes లోపన్నా అన్నట్టు ఈ 4 మాటలు మాట్లాడితే మీకు ఆ వీడియో చేస్తారు. మరీ 10-12 నిమిషాలు అంటే చేయలేరు, అందుకని మాట్లాడుతున్నానమ్మా. ఇప్పుడు అదే చాప్స్, మటన్ చాప్స్ అయ్యి మనవరాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు చేసి చూసారమ్మా, బాగానే చూస్తున్నారు. అయిపోయింది, 2 days అయిపోయింది వచ్చి. రేపు మళ్ళీ ఏదో ఉంది అది పెడతారు. పప్పు, ఆవకాయ పప్పు అన్నను దద్దోజనం చేశా. ఒక్క వీడియో అది ఒక్కటే ఉంది బ్యాలెన్స్, అది వచ్చేస్తుంది. ఇది ముందు ఇదే వదలమంటాలి మీదే, రేపొద్దున్న ఇది వచ్చేస్తే తర్వాత ఆవకాయ పప్పు పెడతారు. మళ్ళీ వరుసగా నేను 4-5 చేసుకుని అప్పుడు ఆంధ్ర వెళ్తా. ఓకేనమ్మా? ఓకే అమ్మ, మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు చాలా ఉన్నాయి, అది నాకు చాలా సంతోషం. తిరుగుదాం, ఎందుకంటే న్యాయం నా పక్కన ఉంది అంతవరకు ఓకే. డబ్బు పెట్టే వాళ్ళ పక్కన అది ఉంది కదా, డబ్బు పెడుతున్నారు కదా, అంత డబ్బు నేను పెట్టలేను. పోలీసులకి డబ్బులు లక్షలు ఇచ్చి చేయించుకోలేను కదా. లాయర్లు అసలు ఊరుకోరు, ఎవరికి మీరేమీ డబ్బులు ఇవ్వద్దండి అంటారు. డబ్బులు ఇస్తే పని అవ్వదు, న్యాయం మీ పక్కన ఉంది అంటారు. ఎవరికి డబ్బులు ఇచ్చి చేయించుకోలేము. నేను ఎవరికి పక్కల్లా మీది మీకు వస్తుంది, అంతా మీ పక్కనే ఉంది కదా అంటున్నారు. ఓకేనమ్మా? మళ్ళీ మంచి వీడియోతో రేపు వస్తానమ్మా మీ ముందుకి. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్ అమ్మా.